బావిలోని నీరు కథ. ఒకసారి ఒక గ్రామ పంచాయతీలో బహిరంగ న్యాయస్థానంలో ఒక సమస్యను పరిష్కరించడానికి పెద్దలు సమావేశమయ్యారు. కొంత దూరంలో ఒక సాధువు ఎప్పటి నుండో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. పెద్దల న్యాయస్థానం ఏ నిర్ణయానికి రాలేకపోవడం వల్ల తన సమస్య పరిష్కారం కోసం ఆ సాధువును సంప్రదించమని ఎవరో సూచించారు. వారంతా సాధువు దగ్గరకు వెళ్ళారు. అంతమందిని చూసి సాధువు వాళ్ళని ఏం కావాలని అడిగాడు. మహాత్మా, గ్రామంలో ఒకే ఒక బావి ఉంది, మేము ఆ బావిలో నీరు త్రాగలేకపోతున్నామని గ్రామస్తులు సమాధానం ఇచ్చారు. సాధువు, ఎందుకు, ఏం జరిగింది, మీరు ఎందుకు నీరు త్రాగలేకపోతున్నారు అని అడిగాడు. 3 కుక్కలు ఒకదానితో ఒకటి కొట్టుకొని బావిలో పడ్డాయి. అవి బయటకు రాలేక అందులో మునిగి చనిపోయాయి. ఇప్పుడు నీరు బాగా దుర్వాసన వస్తుంది, ఆ నీరు ఎలా తాగాలి అని గ్రామస్తులు అన్నారు. సాధువు, ఒక పని చేయండి, పవిత్రమైన గంగా నది జలాన్ని ఆ బావిలో పోయండి అని చెప్పాడు. అలా 8 నుంచి 10 బకెట్ల గంగా జలం బావిలో పోసిన సమస్య అలాగే ఉండిపోయింది. ప్రజలు మళ్ళీ సాధువు వద్దకు వెళ్ళారు. సాధువు, సరే, మీరందరూ సమావేశమై భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రార్థన చేయండి అన్నారు. ప్రజలు అలాగే అని సాధువు సూచించినట్లు చేశారు. అయినప్పటికీ సమస్య అలాగే ఉంది. ప్రజలు మళ్ళీ సాధువు వద్దకు వెళ్ళారు. ఈసారి సాధువు, బావిలో కొన్ని సువాసన వచ్చే పదార్థాలు వేయండి అన్నాడు. అది కూడా జరిగింది, కానీ సమస్య ఇంకా కొనసాగింది. ఇప్పుడు ఇంకా సాధువు స్వయంగా బావి వద్దకు వచ్చాడు. ప్రజలు, చూడండి స్వామి, పరిస్థితి ఇలాగే ఉంది. మేము ప్రతిదీ ప్రయత్నించి చూస్తాం. పవిత్ర గంగాజలం పోసాం, ప్రార్థనలు కీర్తనలు చేసాం, ప్రసాదం పంచాము, బావిలో సువాసనలు గల పువ్వులు పదార్థాలు వేసాం, ఇవన్నీ పనిచేయలేదు అని సాధువు అయోమయంగా చూస్తారు. అన్నీ వేశారు, కానీ ఈ బావిలో పడి చనిపోయిన 3 కుక్కలను తొలగించారా అని అడిగాడు. గ్రామస్తులు, అదేంటి, మీరు అలా చేయమని మాకు చెప్పలేదు కదా, మేము వాటిని బయటకు తీయలేదు, మిగిలినవన్నీ చేశాం, కానీ కుక్కలు ఇప్పటికి బావిలోనే ఉన్నాయి అన్నారు. సాధువు మొదట దిగ్భ్రాంతి చెందాడు, కానీ తర్వాత ప్రశాంతంగా గ్రామస్తులకు ఇలా వివరించాడు. నీటిలో పడి ఉన్న 3 మృతదేహాలను బయటకు తీసే వరకు బాహ్య చర్యలు ఎటువంటి ప్రభావం చూపవో ముందుగా మీరు నీటి నుండి ఆ మురికిని బయటకు తీయాలి అన్నాడు. మన జీవిత కథ కూడా అలాంటిదే. పల్లెటూరు వంటి మన దేహంలో కామము, క్రోధము, లోభము, అసూయ అనే అనేక జంతువులు పోట్లాడుకొని మనస్సాక్షి అనే బావిలో చెదపురుగుల్లా చిక్కుకుపోయాయి. అవి మెల్లగా మన మనసాక్షిని లోపల నుండి తినేస్తున్నాయి. ఇప్పుడు ఆలోచించవలసిన విషయం ఏమంటే, ఈ తెగులు నుంచి బయటపడేందుకు మనం ఏమి చేస్తున్నాం? మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి బయట నుండి చాలా కొత్త విషయాలను లోపలికి తీసుకుంటూ ఉన్నాం. అయితే లోపల ఇప్పటికే కుళ్ళిపోయిన లేదా పేరుకుపోయిన వాటిని తొలగించడానికి మనం ఏమి చేస్తున్నాం? దీనిని గురించి ఒకసారి ఆలోచిద్దాం. మనం మనసాటిని శుభ్రంగా ఉంచుకుంటే బయట కూడా ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. మన అంతరంగాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే బయట ప్రతిదీ కూడా అందంగా ఉంటుంది. హరి ఓం తత్సత్.